హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ వర్గం. జనసేన పార్టీలోకి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్ద నేతలు వచ్చారు. ఈ పెద్ద నాయకులు వచ్చిన తర్వాత జనసేన పార్టీ వీళ్ళని సరిగ్గా వాడుకోవడం లేదు, జనసేన పార్టీ వీళ్ళను సరిగ్గా ఉపయోగించుకోవడం లేదనేది నిన్న మొన్నటి వరకు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. చాలామంది కూడా ఇదే మాటలు మాట్లాడారు కూడా. అంటే కామన్గా జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు, కార్యకర్తలు కూడా అరే పెద్ద నాయకులను తీసుకొచ్చి వాళ్ళకు పని పాట లేకుండా కూర్చోబెడుతున్నారు, వాళ్ళకి ఏదైనా బాధ్యతలు అప్పచెప్తే ఖచ్చితంగా బాగుంటుంది కదా అని చాలామంది జన సైనికులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. మీరు చూస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఆ పెద్ద నాయకుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ప్రకాశం జిల్లాలో ప్రముఖ నాయకుడు. అదేవిధంగా చూస్తే రాయలసీమ మొత్తాన్ని ప్రభావితం చేయగల బలమైన నాయకుడు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. జనసేన పార్టీలో చేరిన తర్వాత ఆయనను సరిగ్గా పట్టించుకోకపోవడం, ముఖ్యంగా ఆయనకు ఎమ్మెల్సీ వస్తుందని ఇస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వినబడింది. ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ అంత సైలెంట్ అయిపోయారు. ఇక ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని వర్సెస్ జనసేన నాయకుల మధ్యన చిన్న గ్యాప్ కనబడుతుంది. ఇద్దరి మధ్యన అంటే ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆయన్ను కలవలేక, ఈయన వాళ్ళను కలవలేక, ఇలా ముఖ్యంగా గ్రూపులుగా విడిపోయి ఒంగోలు నియోజకవర్గంలో ఒక డిస్టర్బెన్స్ అయితే జరుగుతూ ఉంది. ఇక అదేవిధంగా చూస్తే కిలార్ రోషయ్య గారు, సామినేని ఉదయభాన్ గారు, ఇలా కొంతమంది బలమైన నాయకులు జనసేన పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఆయా నియోజకవర్గాల్లో వీళ్ళు జనసేన పార్టీలోకి రావడాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు కూడా పుల్లలు పెడుతున్నారు అనేది బహిరంగంగా వినబడుతున్నమాట. అయితే ఇలాంటి సందర్భంలో మొన్న సేనాతో సేనాని కార్యక్రమం జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రీసెంట్గా వీళ్ళ ముగ్గురికి కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ముఖ్యంగా చూస్తే ఏదైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక జన సైనికులు ఉన్నారో, సభ్యులు ఉన్నారో, ఈ మధ్యకాలంలో ప్రమాదానికి గురై చనిపోయినటువంటి జన సైనికుల ఇళ్లకు వెళ్ళి 5 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడమే కాకుండా ఆయా నియోజకవర్గాలు, ఉదాహరణకి ఇప్పుడు ఒంగోలుకు సంబంధించి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు బలంగా అక్కడ జనసేన పార్టీకి సంబంధించినటువంటి క్రియాశీలక సభ్యత్వాలు ఎక్కువగా నమోదు చేయించడం లాంటి కార్యక్రమాలు చేయాలని, అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి ఆయనకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చినట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. స్థానిక జనసేన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్ళేలాగా ఒక దిశానిర్దేశం రీసెంట్గా సేనాతో సేనాని కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు చేసినట్లుగా, ముఖ్యంగా ఆయనకు ఫుల్ పవర్స్ ఇచ్చి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులందరినీ కలుపుకొని వెళ్ళేలాగా ఆయనకు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు చెప్పినట్టుగా మనకైతే ఒక సమాచారం అయితే ఉంది. అది చాలా చాలా మంచిది. ఎందుకంటే అందరూ కలిసి వెళ్తేనే పార్టీ నిజంగా బలంగా ఉంటుంది, బలపడుతుంది. అలా ఇప్పుడు ఏదైతే ప్రమాదానికి గురైనటువంటి జన సైనికుల ఇళ్లకి వెళ్ళి 5 లక్షల రూపాయల చెక్కులు ఇవ్వడమే కాకుండా పార్టీని బలోపేతం చేయడానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తన వంతు పాత్ర పూర్తి స్థాయిలో చేస్తారని స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అయితే మాట్లాడుతున్నారు. అదేవిధంగా చూస్తే సామినేని ఉదయభాన్ కానీ, కిలార్ రోషయ్య కానీ వీళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో పవర్స్ ఇచ్చి మీ నియోజకవర్గాల్లో మీరు దూసుకుపోండి, పూర్తి స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా జనసేన పార్టీ అడ్డాగా మార్చేందుకు మీరు ఎంత కష్టపడతారో కష్టపడండి, మీకు పూర్తి స్థాయిలో మేము అండగా ఉంటామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం అనేది ఇప్పుడు చాలా ఒక అద్భుతమైన విషయం ఇది. ఎందుకంటే పార్టీ బలంగా ఉండాలంటే ఆయా నియోజకవర్గాల్లో బలమైన నాయకులు ఉండడంతో పాటు వాళ్లకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇస్తే ఖచ్చితంగా అక్కడ బలపడుతుందనేది జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు భావిస్తున్నమాట. సరే, ఏదేమైనా ఇప్పుడైతే ఈ నాయకులకు స్వేచ్ఛనిచ్చారు, ఇక దూసుకుపోవడమే లేట్.